టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నరసికాం సౌహ క్లీం కళాం భిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనక దుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదే కబీరం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి కుజగ్రహ ప్రభావం వలన మీ భర్త ఆలోచనలో మార్పు వస్తుంది. ఆ తర్వాత అధికంగా మీరు సంపాదించడం అనేటటువంటి జరుగుతాయి. భూముల నుంచి మంచిగా రేట్లు అవన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా షష్ఠ స్థితిగతులైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా వదిలేయడం వల్ల ఆరోగ్యం అంతా కూడా స్వస్థత పడి చక్కగా మంచిగా ముందుకు వెళ్తారు. లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థితిగతులైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన సంతానం నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులను మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా మీకు ఈ తులారాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి గురు శుక్ర గ్రహాల ప్రభావం వలన మరి ఎంత భార్య భర్తలిద్దరూ కూడా కీచులాడుకుంటున్నప్పటికీ కూడా ఫైనల్గా సక్సెస్ అనేటటువంటిది మళ్ళీ తిరిగి కలిసి కాపురం చేస్తారు. అలాగే నూతన వధూవరులు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు కావాలనుకునేటటువంటి వాళ్ళకి సంబంధాలన్నీ కూడా దగ్గరగా వచ్చి అవన్నీ కూడా వెళ్ళిపోవడం వల్ల డిప్రెషన్లకు లోనయ్యేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ సంబంధం సేమ్ సంబంధం మా ఇగోని హర్ట్ చేసింది అని డ్రగ్స్గా అలవాటుపడి విన్నటువంటి మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి ఈ యొక్క టెంప్టింగ్ కండిషన్స్ అన్నింటినీ కూడా అటువంటి సిచ్యుయేషన్స్ అన్నింటినీ కూడా ఈ వారంలో మనకి తులారాశి వారికి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ తులారాశి వారి అందరికీ కూడా కేతు గ్రహ ప్రభావం వలన ఉప్పు చేపల దగ్గర నుంచి ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఏది చేసినప్పటికీ కూడా సముద్ర సంబంధమై మీ అందరికీ కూడా లాభాలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇకపోతే తులారాశి వారికి కాస్త ఈ యొక్క డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీని అంటే మూఢనమ్మకాల ఫిలాసఫీని కొంతవరకు వదిలేసి కొంత మంచిగా వెళ్తారు. కానీ ఇంకా మీరు బుర్ర పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక సప్తమ స్థితిగతులైనటువంటి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య డిస్కషన్స్ వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా సప్రెస్ అయిపోవడానికి కాంప్రమైజ్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అష్టమంలో ఉన్నటువంటి రవి బుధ గ్రహాల ప్రభావం వలన ప్రభుత్వం నుంచి మీకు అన్నీ కూడా వ్యతిరేక నిర్ణయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ మేనమామలు మీ పైన కేసులు వేసి వాళ్ళ చెల్లెలకు ఇచ్చినటువంటి ఆస్తులన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకునేడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి బీ కేర్ఫుల్. ఇప్పుడు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ స్థితిగతుడైనటువంటి రవిగ్రహ ప్రభావం వలన మీకు స్త్రీలతో అనేకమైనటువంటి సమస్యలు, అలాగే ఉద్యోగంలో అనేక రకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ మీ ముఖ్య మంత్ర జపాన్ని కానీ మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.